వరకు కూడా వైఎస్ఆర్సీపీ బాధ్యతగా ఉంటుంది, ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన జాగ్రత్తగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ప్రధానంగా మొట్టమొదటి క్యాబినెట్లో ఈ మెగా డిఎస్సికి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది. సుమారుగా 11 నెలలు పూర్తయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. ఈ బర్త్డే గిఫ్ట్గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా 11 నెలల పాటు ఈ 6 లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈరోజు 6 లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు. ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికైనా ఈ 11 నెలలు వెయిట్ చేయడం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 2024 జూన్ 14న క్యాబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా 16,357 పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు. వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం, వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే వెంటనే ఏం చెప్పినారంటే 2 రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా, టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది. మరలా టెట్ నిర్వహించాలా అనడమే పెద్ద మోసం. సరే, ఆ టెట్ కూడా నిర్వహించినారు. నవంబర్ 4వ తారీఖున ఆ టెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ 6వ తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ 4వ తారీఖున ప్రకటించినారు. అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ 5వ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒక వ్యక్తి దగ్గర మళ్ళీ దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే 16,000 పోస్టులు కేవలం. దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు కూడా పోరాడుతూనే ఉంది. కౌన్సిల్లో గానీ చట్టసభల్లో గానీ ప్రతి దగ్గర కూడా డిఎస్సిని ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత ఈ నిరుద్యోగ పక్షాన పోరాడుతూ ఉన్న తర్వాత 4 రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ని తీసుకొని వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది ఒక పక్క కొంత ఆనందమే అయినా కూడా ఈ 6 లక్షల మంది సుమారుగా నిరుద్యోగులందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు. అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తూ ఉంటే గడిచిన 11 నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ పోస్ట్పోన్మెంట్స్ కానీ కావాలని కోర్టులకు వేయించడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్గా కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఈరోజు నిరుద్యోగుల్లో కనిపించట్లా. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈరోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా నేనేం మీకేం చెప్తున్నానంటే దీనికి సంబంధించి స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ 1వ తారీఖు కల్లా డిఎస్సిని కంప్లీట్ చేసి ఈ 16,000 చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ కానీ అట్లనే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 4 రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుని తీసుకొని వచ్చినారు. అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈరోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్ గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్ళే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇన్ని తక్కువ పోస్టులకి సుమారుగా 16,000 పోస్టులు మాత్రమే ఈరోజు అనౌన్స్ చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి, దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అనే అభిప్రాయాన్ని కూడా ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు. అయితే జూన్ 6వ తారీఖున ఎగ్జామినేషన్ సిస్టమ్ పెడుతున్నారు డిఎస్సికి సంబంధించి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు అంటే జూన్ 1వ తారీఖున పోస్టులు ఇస్తామని చెప్పి జూన్ 6న ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసి
జూలై 6 వరకు ఒక్క నెల పాటు సుమారుగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా డిఎస్సి చరిత్రలో 1 month ఎగ్జామినేషన్స్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎక్కడ లేదు. ఒక్క నెల రోజులు జూలై 6వ తేదీ దాకా ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేసుకుంటా ఆగస్టు దాకా ఈ షెడ్యూల్ అంతా కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు దాకా కూడా వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తామని మాత్రమే ఆ రోజు దాకా కూడా చెప్పినారు. ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ని ఎప్పటి లోపల నియామకాలు పూర్తి చేస్తాం, ఎప్పటి లోపల ఆర్డర్స్ ఇస్తామని అన్న విషయాన్ని మాత్రం ఈరోజు ఎక్కడ కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పాల. ఇటువంటి నోటిఫికేషన్ మనం ఎక్కడ కూడా చూడలేం. ఓన్లీ ఎగ్జామినేషన్ నిర్వహించడం మాత్రమే, అందరితోనే మా పని అయిపోయింది అన్నట్టుగా ఆల్మోస్ట్ ఆగస్టు 1st వీక్ దాకా కూడా షెడ్యూల్ ఇచ్చి ఆ రోజుతో మేము రిజల్ట్ ఇస్తామని చెప్పినారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. టీచర్స్కి సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామంటున్నారు. ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ 16,347 పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక్కుండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాట. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనూ అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పుడు దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని ఇచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయేదానికి